న్యూస్. తిరుమలలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించిన కేసులో నిందితులను 5 రోజుల పాటు కస్టడీకి అప్పగించారు. ఇవాల్టి నుండి 18 వరకు కస్టడీకి ఇస్తూ తిరుపతి 2వ అదనపు మున్సిపల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఏఆర్ డైరీ ఎండీ రాజు రాజశేఖరన్, బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ ఛాబ్డాను 5 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. వీరిని న్యాయవాది సమక్షంలో విచారించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు సిట్లోని 2 బృందాలు చెన్నై, ఉత్తరాఖండ్లో నిందితుల ఇళ్లు, వారికి సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు కొనసాగిస్తున్నాయి. తిరుమల కల్తీల ఈ వ్యవహారంలో కూడా సిట్ దర్యాప్తు అయితే ఇప్పటికే ముమ్మరం చేసింది. ఈ దర్యాప్తులో కూడా ఇప్పటికే 5గురిని అయితే కస్టడీకి ఇవ్వాలంటూ కోరింది. అయితే ఈ రోజు నుంచి కూడా వీరి 5గురిని కూడా విచారించనుంది సిట్ బృందం. ఈ నేపథ్యంలో కూడా మరికొంతమంది ఇళ్లలో కూడా సోదాలు చేసేందుకు కూడా రెడీ అయింది సిట్ బృందం. సో ఇప్పుడు కల్తీన ఈ వివాదం అనేది తెరపైకి వచ్చినప్పటి నుంచి కూడా అసలు ఎక్కడ కల్తీ జరిగింది, ఏ డైరీ నుంచి కూడా వీళ్ళు తీసుకుంటున్నారు, ఎక్కడ లోపం జరిగిందనే దానిపై కూడా ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఏర్పాటైన సిట్ అయితే దర్యాప్తు ముమ్మరం చేసి ఇప్పటికే 5గురిని కస్టడీకి తీసుకుంది. వారిని ఈ రోజు నుంచి కూడా 5 రోజుల పాటు విచారించనున్నారు. మరి వీరి విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, వీళ్ళని ఏ ప్రశ్నలు అడగబోతున్నారు, ఎలాంటి విషయాలు వెలుగులోకి తెస్తాయి, ఇంకా ఎవరైనా ఈ ఘటనకు సంబంధించి వెనకాల ఉన్నారా అనే విషయాలు కూడా రాబట్టబోతున్నారు. తిరుపతి కల్తీ నెయ్యి వివాదంలో సిట్ దర్యాప్తు అయితే ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో 5గురిని కూడా నేటి నుంచి విచారించనున్నారు. ఇప్పటికే 5గురు నిందితులను కూడా కస్టడీకి తీసుకున్నారు అధికారులు. వీరిని లాయర్ పర్యవేక్షణలోనే విచారణ జరపనున్నట్టు కూడా తెలుస్తుంది. వీరి 5గురిని కూడా ఈ రోజు నుంచి 18 తారీఖు వరకు కూడా విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఇప్పటికే తిరుపతి నెయ్యి కల్తీకి సంబంధించి కూడా సిట్ దర్యాప్తు ముమ్మరం చేసిన వేళ 5గురు నిందితులను అయితే ఈ రోజు నుంచి విచారణ జరపనుంది. మరి ప్రత్యేకంగా వీళ్ళని ప్రధానంగా ఏ అంశాల్లో వీళ్ళని క్వశ్చన్ చేయబోతుంది, డీటెయిల్స్ ఏంటి? అఖిల, ఏదైతే 4 నిందితులు సిట్ బృందం ఇప్పటికే వారికి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని 4 నిందితులను తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పూర్తయిన తర్వాత నేరుగా సిట్ కార్యాలయానికి తీసుకొచ్చిన పరిస్థితి. ప్రస్తుతం వీరు సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగుతున్న నేపథ్యం. మరోవైపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ 5 రోజుల పాటు జరపనుండడానికి ప్రస్తుతం 7 రోజుల పాటు అడిగినప్పటికీ 5 రోజులు మాత్రమే అవకాశం ఇచ్చింది కోర్టు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం కోర్టుకు వారిని తీసుకొచ్చారు. కోర్టు అనుమతి ద్వారా వారిని నేరుగా తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ రుయా ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పూర్తి అయిన తర్వాత ప్రస్తుతం వారిని ఏదైతే సిట్ తాత్కాలిక కార్యాలయమైన పాత ఎస్వీబీసీ కార్యాలయానికి తీసుకొచ్చారో ప్రస్తుతం వారు ఎస్వీబీసీ కార్యాలయంలో పాత ఎస్వీబీసీ కార్యాలయంలో విచారణ చేస్తున్నారు. వారి న్యాయవాది సమక్షంలో ఈ విచారణ కొనసాగుతుంది. మొత్తం ఏదైతే ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ రాజశేఖరన్తో పాటు ఏదైతే వైష్ణవి డైరీ సీఈఓ, అదేవిధంగా గతంలో బోలేబాబా డైరీ సీఈఓగా పనిచేసిన అపూర్వ చవడాతో పాటు అదేవిధంగా విపుల్ జైను, పొమిల్ జైను, వీరి 4గురిని తీసుకొచ్చారు. విపుల్ జైను, పొమిల్ జైన్లు గతంలో బోలేబాబా డైరీకి సంబంధించి పూర్తి స్థాయి డైరెక్టర్లుగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ నెయ్యిని ఇటు తిరుమలకు సప్లై చేయాలని భావించినప్పటికీ వారి బోలేబాబా డైరీకి సంబంధించి వారికి పూర్తి స్థాయిలో అర్హత లేకపోవడంతో వైష్ణవి డైరీని సంప్రదించి వైష్ణవి డైరీలో ఏదైతే భాగస్వామ్యం అయ్యారో ఆ తర్వాత వైష్ణవి డైరీకి కూడా పూర్తి స్థాయిలో అనుమతులకు అవకాశం లేదని భావించి ఏఆర్ డైరీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఏఆర్ డైరీ ఎండి రాజశేఖర్ A2గా నమోదయ్యాడు. అదేవిధంగా విపుల్ జైను, పొమిల్ జైన్తో పాటు సీఈఓగా పనిచేసిన అపూర్వ చావడాను ఈ 4 ప్రస్తుతం నిందితులు విచారణ కొనసాగుతుంది. మరోవైపు వీరికి సంబంధించిన నివాస గృహాల్లో ఏదైతే పొమిల్ జైను అదేవిధంగా విపుల్ జైన్కు సంబంధించిన నివాస గృహాల్లో డెహ్రాడూన్తో పాటు జార్ఖండ్లో 2 రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం వీరి 4గురిని ఏదైతే విచారణ కొనసాగిస్తున్నారో మరోవైపు సిట్టు ఈ విచారణను ఎప్పటికప్పుడు ఏదైతే
హైదరాబాదు సిబిఐ డిఐజీ పరిశీలన ఆయన నేతృత్వంలోనే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపు స్థానికంగా ఉన్న ఏదైతే అటు మార్కెటింగ్ శాఖ టీటీడీ మార్కెటింగ్ శాఖ విభాగానికి సంబంధించిన అధికారులతో పాటు అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇటు ల్యాబ్కు సంబంధించి ఏదైతే నెయ్యి నమూనాలను పరీక్షించే అధికారులను కూడా ఇప్పటికే వారిని ప్రశ్నించారు. ఏ విధంగా జరిగింది, దర్యాప్తు పరిస్థితి ఎలా కొనసాగుతుందన్న విషయాల్లో, అదేవిధంగా ఇటు మార్కెటింగ్ ఏ విధంగా కొనుగోలు చేశారు, 2019 నుంచి బోలేబాబు డైరీకి టీటీడీకి ఎంత నెయ్యిని సరఫరా చేసింది అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.